రైట్. పార్టీ సీనియర్ భాను ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నేషనల్ వాళ్ళ పార్టీ క్యాడర్తో కూడా లీడర్తో కూడా టచ్లో ఉంటారు. భాను గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే. ఎస్, పవన్ కళ్యాణ్ అంటే టీడీపీతో కలవడం మీకు ఇష్టం లేదో వారికి ఇష్టం లేదో అంశం కాస్త పక్కన పెడితే, అంటే పవన్ ఇనిషియేషన్ ఎట్లా చూస్తారు మీరు? నేను బీజేపీతో దండం పెట్టి ఒప్పించాను పొత్తుకొని. మోడీ గారు పెద్దరు కాబట్టి వారికి దండం పెట్టడంలో తప్పు లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది. వయసులో పెద్ద, అన్ని రాజకీయంలో పెద్ద అనుభవం ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఆ పై ఏ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకటేనా, రాజకీయాల్లో మేమైతే ఎవరిని శత్రువులు చూడం, మేము అందరినీ ప్రత్యర్థులు చూస్తాం. ఈవెన్ రాహుల్ గాంధీ గారిని కూడా, కమ్యూనిస్ట్ నాయకులు కూడా మేము శత్రువులకు చూడం, ప్రత్యర్థులు మాత్రమే. కానీ ఈ రోజు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయి శత్రువులుగా చూస్తే మిగతా పార్టీలు ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం మాత్రమే ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడే మాటలు, వారు ఏ సందర్భంలో ఎప్పుడు కలిశారో, మా పెద్దల్ని కలిసినప్పుడు ఏ విధమైన సంభాషణ జరిగిందో పవన్ కళ్యాణ్ గారే దానికి రాబో రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఆవేదన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పి ఒక వాళ్ళు ఉన్నటువంటి ఆ తపన కనపడుతుంది మాకు. ఎలాగైనా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి గత 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట మీద ఉన్నారు. మీరు ఒప్పుకున్నా కాదండి, ఒక బీజేపీ సీనియర్ నాయకులుగా, సీనియర్ స్పోక్స్మెన్ గా మీరు అఫీషియల్ గా అనౌన్స్ చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చెప్తున్నారు, మేము బీజేపీతో కలిసే వస్తున్నాం, 3 పార్టీలు కలిసే వస్తున్నాం, అంత సిద్ధం కండి, యుద్ధానికి సిద్ధమని. మేము ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారితో, జనసేనతో, జనంతో భారతీయ జనతా పార్టీ కలిసి ఉంది. మిగతా తెలుగుదేశంతో కలిసే విషయం ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. భారతీయ జనతా పార్టీలో ఏ నిర్ణయం అయినా సరే కేంద్ర పార్టీ, పార్లమెంటరీ బోర్డు, మా పెద్దలు, కేంద్రంలో ఉన్న పెద్దలు నిర్ణయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి సమాధానం వచ్చిన వెంటనే మేము స్పందించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. ఎన్డీఏలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది ఇప్పుడు పరిస్థితి. ఈ ఒక 2-3 రోజుల్లో కేంద్రం నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే కేంద్ర పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని అనుసరించి వారితో పాటు కలిసి. కాదండి, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, భాను గారు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పవన్ వల్లనే ఈ పొత్తు కుదిరిందని మీరు చెప్పగలరా? నా ఇష్టాలు ఉండవన్న రాజకీయాల్లో. ఈ కూర అంటే ఇష్టం, ఆ కూర ఇష్టం అంటే ఉండదు. రాజకీయ క్షేత్రం అనేది ఒక విచిత్రమైనటువంటి క్షేత్రం. ఎందుకంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు నేను విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేస్తున్నాను కాబట్టి ఇష్టాలు రాజకీయాలు ఉండవున్నా. అడ్జస్ట్మెంట్స్, రాజకీయాలు ఇష్టాలు ఉండవు. అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సిందే. లైఫ్ లో ఏ విధంగా అడ్జస్ట్ అవుతామో రాజకీయాల్లో ఖచ్చితంగా అవసరమైనప్పుడు అడ్జస్ట్ అవి తీరాల్సిందే. ఇష్టాలతో రాజకీయాల సంబంధం ఉండదు. మరి దండం పెట్టి బీజేపీ నేతలను ఒప్పించారు, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరని చెప్పి రాజకీయాల్లో మనం రెగ్యులర్ గా వింటా ఉంటాం. కాబట్టి ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో వారే దానికి సరైన సమయంలో సమాధానం వారు ఖచ్చితంగా చెప్తారు. రైట్. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. రైట్.